ముందుగా మనము న్యూ వెహికల్ కొన్నా, లేదా మన బండికి నరదిష్టి తగిలింది అనిపించినా, దిష్టి తీయించుకోవాలన్నా, పూజ చేసుకోవాలన్నా మనమైతే వెళ్ళేది కాణిపాకం అండి. కాణిపాకంలో వాహన పూజ చాలా ఫేమస్. దాని డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. టెంపుల్ ఎదురుగానే అయితే ఇలా ఉంటది వాహన పూజా స్థలం అనేసి. అక్కడ మన వెహికల్ తీసుకొని రాంగానే ఫస్ట్ అయితే ఒక టికెట్ తీసుకోవాలి. కార్‌కి ₹125 తీసుకున్నారు. దీని పక్కనే అయితే పూజ సామాగ్రి అని చెప్పి ఒక ప్లేస్ ఉంది. అక్కడికెళ్ళి మనకు కావాల్సిన పూజ సామాగ్రి అంతా తీసుకుంటే 600 అయితే తీసుకున్నారు వాళ్ళు. తర్వాత వాళ్ళే వచ్చి వెహికల్‌కి మొత్తం బొట్లు పెట్టేసి, పూలమాల కట్టేసి, మేళాలు గూడా వాయించేసి, నీట్‌గా ఇలా రెడీ చేసి, గుమ్మడికాయ దిష్టి తీస్తారు. అలాగే కర్పూర హారతి కూడా ఇచ్చి పూజ ముగించేశారు. ఇదైతే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8:30 వరకు అయితే ఉంటదంట. అలాగే దర్శనంకెళ్ళాలనుకుంటే నైట్ 9 కంతా క్లోజ్ చేస్తారంట. ఇంకైతే మేము పూజ కంప్లీట్ చేసుకొని దర్శనానికైతే ఎళ్ళిపోయాము. దర్శనానికి ఫోన్స్ అలో లేదండి. ఓకే అండి మరి. బాయ్ బాయ్.